శత్రువు చేతికే జుట్టు అప్పచెప్పినట్టు అవుతున్నదట నాగార్జున సాగర్ డ్యాం మీద పెత్తనం ముచ్చట. చూడుండ్రి, ఆంధ్ర సిఆర్పిఎఫ్ పోలీసులు తెలంగాణ భాగంలోకి వచ్చి ఆక్రమించుకున్నారట. మన పోలీసులు ఎటు పోయినరో, మన కాంగ్రెస్ సర్కార్ ఏం చేస్తున్నదో మనకు తెలియదు గాని సొంత రాష్ట్రం వచ్చినాక కూడా ఆంధ్రోల పెత్తనం మాత్రం ఆగుతలేదు. ఎందుకోసమైతే ఏండ్లకేండ్లు పోరాటం చేసిండ్రో, ఎందుకోసమైతే నూనుగు మీసాల పిల్లగాన్లు అగ్గంట పెట్టుకుని బూడిదైనరో, ఎవ్వనికి భయపడకుండా బతకాలని అనుకున్నారో హాగో అవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. కాంగ్రెస్ సర్కారు కొద్దిగా సోయి మీద ఉంటే ఆంధ్రోని పోలీసులు మన తూముల కాడికి ఎందుకు వస్తారు? నాగార్జున సాగర్ కు 26 గేట్లుంటాయి. దాంట్లో 1 నుంచి 13 వరకు తెలంగాణ, 13 నుంచి 26 వరకు ఆంధ్రోలై. అయితే 1 నుంచి 13 వరకు ఉన్న గేట్ల కాడ మన పోలీసులు ఉండాలి. కానీ ఏమైందో ఏమో, తెలంగాణ పోలీసులు 13వ గేట్ కాడ నుంచి ఖాళీ చేసే వరకు ఆంధ్రోలు ఆక్రమించుకున్నారట. ఎందుకు అట్లా జరిగిందని నాగార్జున సాగర్ ఆఫీసర్లను అడిగితే మాకేం తెలియదు అన్నట్టు చెప్తున్నారట. మరి ఎందుకు ఇట్లా జరిగినట్టు అంటే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఏమంటున్నాడో ఇనుండ్రి. తెలంగాణ వాటాలో ఉండే నీళ్లు తెలంగాణ యాసంగి కావచ్చు, ఎండాకాలం మంచినీళ్ళ కొరకు కావచ్చు, హైదరాబాద్ మంచినీళ్లు, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల మంచినీళ్ళ కొరకు పెట్టుకున్న నీళ్లను దొంగతనంగా దోసుకపోయాడు. అప్పుడు అట్లా దోసుకపోయి మన పంటలు ఎండబెట్టిండ్రు. ఇప్పుడు తూములు ఆక్రమించి పెత్తనం చేస్తున్నారని చెప్పుకుంటా కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న పనేందో చెప్పిండు. తెలంగాణ నిధులు ఢిల్లీకి, నీళ్లు ఆంధ్రప్రదేశ్ కి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న గొప్ప పని గిది. ఇవాళ ఇట్లా అనుడే కాదు, తెలంగాణలో సర్కార్ నేలుతున్నది రేవంత్ రెడ్డి కాదన్నట్టు చెప్పిండు. చంద్రబాబు నాయుడు గారు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగిందో తెలంగాణలో వ్యవసాయ రంగం మళ్ళీ ఇవాళ అదే పరిస్థితి దాపురించింది. ఎందుకు అనంటే ఇక్కడ కూడా ఇవాళ పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగుతుంది. తెలంగాణలో పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగుతుంది. ఇన్నరా, తెలంగాణ నేలుతున్నది రేవంత్ రెడ్డి కాదు చంద్రబాబే అన్నట్టు చెప్పిండు. మరి ఆంధ్రోలు మన తూముల కాడికి వచ్చేటట్టు ఎందుకు చేయాలి, ఇట్లా ఎందుకు అనిపించుకోవాలి అని అంటున్నారట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ ముచ్చట తెలిసినాక.